DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. అందరికీ నమస్కారం. మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాంశ్ కు డైనోడిట్స్ అనే పేరుతో కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ టీజర్ లో స్వయంగా మంత్రి నారా లోకేష్ పాల్గొని ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రత్యేకతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారా నందమూరి కుటుంబ సభ్యులు నారా దేవాంశ్ కు శుభాకాంక్షలు తెలిపారు. Devansh, why is the room full of dinosaur stuff? Wait, you have books about dinosaurs too? Research. Why do you have paintings on dinosaurs? Even more research. What does your book say? Never ever trust a dinosaur. Long story. Wait. Are you doing a podcast on dinosaurs? Right on point. ప్రజలకు అధికార యంత్రాంగం చేరువలో ఉండేందుకు శ్రీకారం చుట్టారు ఒంగోలు కలెక్టర్ పి రాజాబాబు. ప్రజల నుండి వచ్చే సమస్యలను సత్వరంగా పరిష్కరించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కల్పన కుమారితో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు మనం ఈ సజ్జాపురం విలేజ్ లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేస్తున్నాము. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు విలేజ్ లో రకరకాల సమస్యలు ఉంటాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని వెసులుబాట్లు చేశారు. అంటే మీ సమస్యల్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మనకి సచివాలయంలో కంప్లైంట్లు తీసుకోవడం కానీ, తర్వాత ఈ వాట్సాప్ ద్వారా మనమిత్ర అనే వాట్సాప్ ద్వారా కూడా మీకు కావాల్సినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే కనుక అందులో పోస్ట్ చేయడానికి కానీ, తర్వాత మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ దాంట్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దాంతోపాటు ప్రతి సోమవారం మనం కలెక్టరేట్ లో PGRS మీకోసం అనే కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము. సో వీటి ద్వారా ప్రజల నుంచి వచ్చినటువంటి అర్జీలను స్వీకరించి వాటికి టైం బౌండ్ లో ప్రతి సమస్య కూడా, ఒక రెవెన్యూ సమస్యకు అయితే కనుక పట్టాదారు పాస్ పుస్తకానికి ఒక సమయము, తర్వాత ఆన్లైన్ లో నమోదు చేసుకోవడానికి ఒక టైము, ఇట్లాగా డిఫరెంట్ టైం స్లాట్స్ లో మనందరం కూడా ఆ యొక్క పిటిషన్స్ అన్ని కూడా రిజాల్వ్ చేస్తున్నాం. ఐబొమ్మ బొప్పంపై కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. కొత్తగా ఐబొమ్మ వెబ్సైట్ ను క్రియేట్ చేసి దానిలో రీసెంట్ గా విడుదలైన మూవీస్ ను అప్లోడ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే కొత్తగా వచ్చిన ఐబొమ్మ వెబ్సైట్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఐబొమ్మ రవి స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పటికే కాంగో ఉగండాలో 300కు పైగా ఎబోలా కేసులను గుర్తించిన WHO ఇప్పుడు ఎబోలా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. అయితే సుప్రీంకోర్టులో ఇప్పటికే ఉన్న ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 నుంచి న్యాయమూర్తుల సంఖ్య 38కి చేరుకుంటుంది. దీనిలో భాగంగానే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కేసులు, ఇప్పుడు కొత్తగా ఉన్న కేసులు అన్నిటినీ కలిపి సకాలంలో త్వరగా పూర్తి చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని సజ్జల రామకృష్ణ మండిపడ్డారు. రైతులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి వారిపై దీని ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని ఇప్పుడు మాట మార్చడం ఏంటి అని ప్రశ్నించారు. దేశంలో ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు మే 26న కేరళను తాకనున్నాయి. సాధారణంగా జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. అయితే ఈసారి 5 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. దేశంలో 50%కి పైగా సాగు భూమికి వర్షపాతమే ప్రధాన ఆధారంగా ఉంది. నీట్ పేపర్ లీక్ 2026 వెనుక ఉన్న సూత్రధారుల కోసం ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేశారు సిబిఐ అధికారులు. దేశంలో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. అయితే నిందితుల ఫోన్ కాల్స్ ఆధారంగా టెలిగ్రామ్ ద్వారా పేపర్ పంపిణీ చేసినట్లు తెలుస్తుంది. ఒక్కొక్కరి వద్ద నుండి 5 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడించారు. దీనిలో భాగంగానే నాదన్ అశ్విని కదం ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా రేణుకై కెమిస్ట్రీ వ్యవస్థాపకులు శివరాజ్ రఘునాథ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.